దాంతో పాటుగా తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు సర్వసిద్ధం దగ్గరుండి తీర్చిదిద్దిన సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షాల ముఖ్య నేతలకు ఘనంగా ఆహ్వానం ఈ నెల 9న విగ్రహావిష్కరణ ఈ నెల 9వ తేదీన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం ప్రధాన ముఖద్వారం ముందు భాగంలో ఏర్పాటు చేయనున్న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కె చంద్రశేఖరరావుతో పాటు కేంద్ర మంత్రులు జి కిషన్ రెడ్డిని బండి సంజయ్ని ఆహ్వానం అందించాలని ప్రజాప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడుతూ 7, 8, 9 తేదీలు 3 రోజుల పాటు సచివాలయ ప్రాంగణంలో నెక్లెస్ రోడ్డు మార్గం బుద్ధ పూర్ణమ ప్రాంతమంతా తెలంగాణ సంబరాలు జరుగుతాయని వివరించారు. ఈ 3 రోజుల పాటు నిర్వహిస్తున్న పండుగ తెలంగాణ ప్రజలందరిదని అన్నారు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి కేసీఆర్ను కిషన్ రెడ్డిని సంజయ్ని కలిసి ప్రత్యేక ఆహ్వాన లేఖలను అందించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ని ప్రోటోకాల్ అధికారులను కూడా ముఖ్యమంత్రి ఆదేశించిన నేపథ్యం ఉంది. మరి ఇక్కడ ఏమైపోద్దో ఒకవేళ నిజంగా తల్లి తెలంగాణ విగ్రహావిష్కరణకు సంబంధించి ఏదైతే మాజీ ముఖ్యమంత్రి ఉన్నాడో రేవంత్ రెడ్డి స్వయంగా ఏదైతే జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఉన్నాడో పొన్నం ప్రభాకర్ గారిని కూడా మాజీ సీఎం గారిని ఆహ్వానించాలని చెప్పడం జరిగింది. దాంతోపాటు కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్న నేపథ్యంలో వాళ్ళందరూ కూడా స్వయంగా మీరు వెళ్ళి వాళ్ళకు ఇన్విటేషన్ పంపించి 9వ తారీఖు జరిగేటువంటి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కూడా ఆయనే సీఎం గారు కూడా ప్రత్యేకంగా చెప్పినటువంటి నేపథ్యం ఉంది. మీడియా సమావేశాల్లో ఎక్కడ ఏమైపోతుందో ఏ విధంగా జరుగుతుందో ఎట్లుందో అన్నటువంటి పరిస్థితిలో ఒకవేళ మాజీ ముఖ్యమంత్రులు వస్తారా లేకపోతే అక్కడైనా వివాదమైన జరిగేటువంటి ప్రమాదం ఉంటుందా, ఒకే స్టేజ్ మీద నలుగురు ఒకే స్టేజ్ మీద పాల్పంచుకునే నేపథ్యంలో తల్లి తెలంగాణ ఆత్మ ఘోషిస్తుందా లేకపోతుందంటే నిజంగా సంబరపడేటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా ఉంటారో అన్న నేపథ్యం కూడా మనం చూస్తున్నాం.